హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఉంటుంది కదా ఆరోగ్య హెల్త్ సెంటర్స్ అనేది. సో ఒక ఇన్స్టిట్యూట్లో మనకి అప్పర్ డివిజన్ క్లర్క్స్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్స్ జాబ్స్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఎందుకంటే శాలరీ అనేది మంచిగా పెంచుతారు. ప్రమోషన్స్ అనేది అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ దానిపైన ఇంకా ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. చివరి వరకు అనేది చూడండి. అలాగే మీ యొక్క నేము, అలాగే మీ యొక్క జిల్లా, ఆ డిస్టిక్, ఇలా నేమ్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ జిల్లాల్లో ఉండే ఏవైనా జాబ్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలు అనేది పోస్ట్ చేస్తుంటాము. కాబట్టి మీ జిల్లా యొక్క నేమ్ అనేది కామెంట్ చేయండి. సో అది అంటే ఆ జిల్లాల్లో ఉండే ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది పెడతాము. సో అందుకు జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయమంటున్నాను. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మన ఛానల్ అంతా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఫేక్ అంతా ఏం ఉండదు. కాబట్టి ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఇక్కడైతే చూసేయండి, మనకి శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు కదా. సో ఇందులో వీళ్ళ యొక్క అఫీషియల్ పేజే ఇది. సో ఈ అఫీషియల్ పేజ్ నుంచే మీకైతే చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఏమిచ్చారు మనకి. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఏ అనేది ఇచ్చారు కదా. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇంతకుముందే రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా బయటికి ఏం రాలేదు. బట్ అగైన్ రీషెడ్యూల్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు. సో ఇది అంటే మనకి ఎప్పుడు డేట్ ఫిబ్రవరి 6వ తారీఖున ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు వీళ్ళు అఫీషియల్గా. ఇంతకుముందే రిలీజ్ అయింది. బట్ ఏంటంటే మళ్ళీ అగైన్ రీషెడ్యూల్ చేసి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు కొత్తగా ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు. అయితే ఇందులో మనకి ఏంటంటే చూడండి, నోటీసు ఈ డేట్స్లో రిలీజ్ చేశారు వీళ్ళు. అంటే అక్టోబర్లో ఇలా రిలీజ్ చేశారు. బట్ అప్పుడు అది క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు అగైన్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఏ అని ఇచ్చారు. ఆ రిక్వెస్ట్ టు నోట్ ద రివిజ్డ్ షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ బిలో అని అయితే ఇచ్చారు. సో అది అయితే ఇందులో చూసుకునేసరికి ఏంటంటే ది రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద రిజెక్ట్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ద డ్యూ డేట్ వేరు మనకి కన్సిడరేట్ అనేది ఇచ్చారు కదా. ది వ్యూ ఆఫ్ అప్డేట్ టు స్టేటస్ త్రూ దేర్ లాగిన్ అయితే ఇచ్చారు. సో ఇంతకుముందు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు రిజెక్ట్ అయినా లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ వల్ల వచ్చిందంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కూడా ఆ ఛాన్సెస్ అయితే ఉంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈజీగా లాగిన్ అయ్యి అప్లై అనేది చేసుకోవచ్చు అని అయితే అంటున్నారు వీళ్ళు. సో అది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ OMR ఈజ్ షెడ్యూల్డ్. సో ఫిబ్రవరి 22 సాటర్డే 10 AM to 11:30 అనేది ఇచ్చారు. సో దీనికి OMR బేస్డ్ అనేది రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందంట. అది కూడా ఎప్పుడు ఫిబ్రవరి 22 అని అయితే ఇచ్చారు. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్స్ ఉంటాయి కదా. సో లోయర్ డివిజన్ క్లర్క్స్, అప్పర్ డివిజన్ క్లర్క్స్ అంటారు కదా. యూడి అంటే మనకి UDC LDC అంటారు కదా. UDC LDC పోస్టులు ఇవి. సో ఈ UDC పోస్టులు అనేది లోయర్ డివిజన్ క్లర్క్ కంటే కొంచెం ఎక్కువ. సో అది హై లెవెల్ ఇవి. అయితే ఇందులో చూడండి ఇంకా ఏమి ఇచ్చారు. ది OMR టెస్ట్ షాల్ కంప్రైజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సెస్. ఇవి సిలబస్ అనేది ఇచ్చారు. అంటే మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా, క్వాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సెస్, రీజనింగ్, ఇంటెలిజెన్స్ ఇవి సిలబస్. సో మనకి ఎగ్జామినేషన్ తిరువనంతపురం అనేది ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ది అడ్మిట్ కార్డ్ రిటర్న్ టెస్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి 17th మీరు ఉంటాయి కదా అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చంట. అండ్ 22 మనకి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ప్లీజ్ ఫాలో ద బిలో స్టెప్స్ అనేది ఇచ్చారు. సో మనకి 17వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చంట. వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానైతే చెప్తున్నారు. సో విజిట్ వెబ్సైట్ అని ఇచ్చారు కదా.
ఈ విజిట్ వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ లాగిన్ విత్ అప్లికేషన్ నెంబరు, ఈమెయిల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ కంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి. అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అది ఉంటుంది కదా, దాని నుంచి లాగిన్ అయ్యి అంటే దాని నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్టర్ మీరు లాగిన్ అనేది అవ్వాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్లిక్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డు. సో అప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో అది అప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ది రిజల్ట్స్ రిటర్న్ టెస్ట్ OMR షెడ్యూల్డ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ విల్ బీ పబ్లిష్డ్ నోటీస్ అనేది ఇచ్చారు కదా, బోర్డ్ అండ్ వెబ్సైట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆన్ ద డే అనేది ఇచ్చారు. సో అదే రోజు మీకు అన్నీ కూడా వెబ్సైట్లో అనేది పెడతారంట. అండ్ స్కిల్ టెస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెడ్యూల్డ్, అంటే స్కిల్ టెస్ట్ అనేది ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మళ్ళీ 24th అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అనేది పెడతారంట. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇవి ఇచ్చారు చూడండి, డిస్క్రిప్షన్, అంటే మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ టెస్ట్, మార్క్స్, టోటల్ మార్క్స్, డ్యూరేషన్ అనేది ఇచ్చారు కదా. టైపింగ్ మనకి ఇందులో ఈ అప్పర్ డివిజన్ క్లర్క్స్ అయినా లోయర్ డివిజన్ క్లర్క్స్ అయినా సరే మినిమము ఆ టైపింగ్ అనేది మంచిగా వచ్చి ఉండాలి. అంటే టైపింగ్ స్పీడ్ అనేది మంచిగా వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే మీకైతే యూజ్ అవుతుంది. ఆ టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం లోగా ఉండే వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేది చూడండి ఇచ్చారు. టైపింగ్ మ్యాటర్ MS వర్డ్ విత్ ఫార్మేట్ లెటర్స్ ఉంటాయి కదా, సో ఈ ఫార్మేట్ లెటర్స్ అనేది 20 మార్క్స్ అంట. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్స్ ఇన్ MS Excel విత్ యూస్ ఫార్ములా వచ్చేసరికి 20 మార్క్స్. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ స్లైడ్ ఇన్ MS పవర్ పాయింట్ 10 మార్క్స్. సో టోటల్ ఎన్ని 50 మార్క్స్ అంట. అంటే మీకు MS ఆఫీసు, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ వీటి మీద గ్రిప్ ఉండాలి. ఇవి కూడా వీళ్ళు ఇచ్చిన టైంలో పర్టికులర్ టైం అనేది ఇచ్చారు కదా, ఆ టైంలోనే ఫినిష్ చేయాలట. సో అలా చేస్తేనే మీరు టోటల్ ఎన్ని ఇచ్చారు 50 అనేది ఇచ్చారు 50 మార్క్స్కి. ఆ 50 మార్క్స్ కూడా టైమింగ్ ఎంత ఇచ్చారు, డ్యూరేషన్ 30 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. అంటే వెంటనే ఎక్సెల్ కానీ MS ఆఫీస్ కానీ పవర్ పాయింట్ కానీ వీళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు చేయాలి 30 మినిట్స్లో. సో అది. ఇంకా ఇక్కడ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇందులో వీళ్ళ యొక్క మెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో మెయిల్ కానీ చేయొచ్చు అండ్ మీరు ఫోన్ అయినా సరే చేయొచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ జాబ్ గురించి తెలుసుకోవాలన్నా, శాలరీస్ గురించి, సో ఇలాంటివన్నీ ఏ డౌట్స్ ఉన్నా సరే వీళ్ళకి అడగచ్చు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. సో వెంటనే జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.